హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. కాదు వెల్కమ్ బ్యాక్ టు లివ్ ద లైఫ్. ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను, ఎందుకంటే నేను లాంగ్ బ్యాక్ సింపుల్ లైఫ్ స్టైల్ అనే నేమ్ తోటి ఛానల్ క్రియేట్ చేశాను. ఆఫ్టర్ దట్ చాలా రీజన్స్ వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. బట్ తర్వాత ఎందుకో లివ్ ద లైఫ్ అనే నేమ్కి చేంజ్ చేసేసాను. పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు, అలా జరిగిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ యూట్యూబ్లో సెకండ్ ఇన్నింగ్స్, అది కూడా ఆ శివయ్య దయ వల్ల స్టార్ట్ చేశాను. ఆ శివయ్యతోనే మొదలుపెట్టాను. ఇక్కడ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుంటున్నాను. వాళ్ళ కోసం నేను పరిచయం చేసుకుంటున్నాను నన్ను. నా పేరు మమత, మేముంటాము సంగారెడ్డిలో. సో నేను మ్యారీడ్ అండ్ మదర్ ఆఫ్ 2 kids. సో ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ రీజన్ చెప్తాను. నాకు ఇలా మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం, ఫస్ట్ థింగ్. అండ్ ఒకానొక టైంలో అసలు ఏది లేకుండా చాలా డిప్రెస్డ్గా ఇంకింతేనా అది అని చెప్పి చాలా మైండ్ అనేది డీవియేట్ అయిపోయింది. ఏది చేయాలన్నా కూడా తోచేది కాదు. బట్ ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది, లైఫ్ ఈజ్ సో అన్సర్టైన్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. చాలా వింత రోగాల్ని, కొత్త వైరస్ని మనం ఎన్నో చూస్తున్నాము. అవన్నీ విన్నప్పుడు అంటే లైఫ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ డే నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. సో ఉన్నన్ని రోజులు హాయిగా ఉందాం, ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నంతలో సంతోషంగా ఉందాం అనేది చాలా లేటుగా కొంచెం రియలైజ్ అయినప్పటికీ బట్ ఓకే, అట్లీస్ట్ అయ్యాను. అండ్ ఈ ఛానల్లో నేను పెట్టాలనుకున్న వీడియోస్ వచ్చేసి ఇట్స్ నా పర్సనల్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, మోటివేషనల్ వీడియోస్ అయి ఉండొచ్చు, ఏదైనా నేను ప్రోడక్ట్స్ కొన్నప్పుడు నాకు జెన్యున్గా హానెస్ట్గా అనిపించినప్పుడు ఆ రివ్యూస్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా సైడ్ నుంచి నా వీడియోస్ వల్ల ఎవరికైనా ఏదైనా హెల్ప్ అయ్యింది, ఏదైనా మోటివేషన్, ఏదైనా ఇన్స్పైర్ అయ్యారు అంటే దట్ విల్ బీ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ. అండ్ పర్సనల్గా నేను ఆఫ్టర్ కోవిడ్, మేము కూడా ఫ్యామిలీ మొత్తం కోవిడ్లో చాలా ఎఫెక్ట్ అయ్యాము. దాని తర్వాత కంప్లీట్గా నా మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది. నేను ఒక థింగ్స్ పట్ల, ఒక సిచ్యువేషన్ పట్ల నేను చూసే విధానం అనేది చాలా చేంజ్ అయింది. సో అందరికీ ఎంతవరకు వీలైతే అంతవరకు ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, అలాంటి ఒక ఆశావాద దృక్పథాన్ని కొంతైనా ఇంప్లిమెంట్ నేనేమైనా నా ద్వారా చెప్పగలిగితే దట్ విల్ బి ద మోస్ట్ హ్యాపీ థింగ్. సో ఈరోజు వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మాకు నియర్ బైలోనే హనుమాన్ టెంపుల్ ఉంది. సో ఫస్ట్ అక్కడ విజిట్ చేసుకున్నాను, శివయ్య బ్లెస్సింగ్స్, హనుమాన్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ ఫర్దర్గా మాకు నియర్ బైలో హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ని కస్టమైజ్ చేస్తారనమాట. జ్యువెలరీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు సిస్టర్స్ ఉన్నారు, 3. మీరు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వెంకటేశ్వర హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అని, వెళ్ళి చూడొచ్చు. చాలా రీజనబుల్గా, చాలా మంచి క్వాలిటీలో వాళ్ళు మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తారు. అది బ్యాంగిల్స్ కావచ్చు, శారీ పిన్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, అండ్ బ్లాక్ బీడ్స్, చైన్స్, రూబీ, ఇలా ఉంటాయి కదా, చాలా డిఫరెంట్. సో బేసిక్గా నాకు మేబీ చాలామంది పెళ్ళైన వాళ్ళకి కూడా నల్ల పూసలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో నాకు బేసిక్గా పర్సనల్గా అలా ఇష్టము. సో ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్స్కి పర్చేస్ చేసే పొజిషన్ లేదు కాబట్టి నేను ఇలా నాకు నచ్చినవి గోల్డ్ రెప్లికా లాంటివి తయారు చేయించుకుంటాను. సో అప్పటికే చాలా చేయించుకున్నాను కూడా. నేను ఇంకొన్ని ఆర్డర్ ఇచ్చాను, అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో 150, 200, 250 ఆ రేంజ్లోనే అనమాట. సో డైలీ వేర్ యూజ్ చేయడానికి బాగుంటుంది అని. సో తను మేక్ చేసి పెట్టింది, నేను తీసుకోవడానికి వచ్చాను. సో తనకి ఇదేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి, సరే నేను కూడా వీడియో తీసుకుంటాను అని చెప్పి పర్మిషన్ అడిగి తీసుకున్నాను. అండ్ నాకు ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు 3 సిస్టర్స్ అండ్ దే ఆర్ ఓకే, ఫైనాన్షియల్లీ అంత ఇబ్బంది ఏం లేదు. బట్
ఖాళీగా ఎందుకు ఉండడం, ఇంట్లో తిని కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి ది స్టార్టెడ్ ప్రిపేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంటే వాళ్ళు ఆల్రెడీ దీనికోసం కోర్స్ కూడా నేర్చుకున్నారంటే నాకు తర్వాత తెలిసింది. బట్ సచ్ ఎ గ్రేట్ థింగ్ కదా. అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎస్పెషల్లీ అంటే ఉమెన్ అనుకుంటే ఏదైనా సాధిస్తుందండి. ఊరికే తిని కూర్చోవడము ఇట్లా అంటే ఈ జనాలు అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు. చేస్తే చేసింది, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అంటారు, చేయకపోకుండా ఖాళీ కూర్చుంటే ఏదైనా చేసుకోవచ్చు కదా అంటారు. సో అనేవాళ్ళు ఎలా అయినా అంటారు. మీకు ఏదైనా టాలెంట్ ఉండి, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని మీకు గట్టిగా అనిపించినప్పుడు ప్లీజ్ ట్రై టు డూ ఇట్. ఏదో ఒకటి చేయడం అనేది ఇంపార్టెంట్, ఏది చేయకపోవడం కంటే కూడా. ఎంతవరకు వీలైతే అంతా చేయండి. ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజుల్లో ఒక సింగిల్ ఇన్కమ్ మీద లేదంటే ఒక జస్ట్ మెన్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం అనేది మేబీ అందరికీ కరెక్ట్ కాదేమో. మేబీ నాకేమనిపిస్తుంది అంటే ఇండివిజువల్గా ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ అనేది ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో ఐ డూ మల్టిపుల్ థింగ్స్, మీన్స్ నాకు కూడా చాలా చాలా థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టము. బట్ ఏది చేయాలన్నా కూడా మనకి మనీతో రిలేట్ అయి ఉంటుంది. ప్రతిసారి మనం ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో అలా మనం ఏదైనా టాలెంట్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, అందులో మనం మనీ కూడా జనరేట్ చేసుకోగలిగితే దట్ విల్ బి ద బ్యూటిఫుల్ థింగ్. సో ట్రై టు డూ. ఏదైనా ఒక మంచి పని, లేదంటే ఏదైనా ఎవరికి హామ్ చేయకుండా అది మీకు పక్క వాళ్ళకి మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా ఉండుంటే అది తప్పకుండా చేయండి. ఒక స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేదంటే ఇలాంటి చాలామంది ఇప్పుడు హోమ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి హోమ్ బేక్డ్ కేక్స్, సోప్స్, ఇంకా ఇన్సెన్స్ స్టిక్స్ అలాంటివి చాలా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇలాంటి ఏదో ఒక టాలెంట్, అందరూ బయటికి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి చేయాల్సిన పని లేదు. నా దృష్టిలో పోలిస్తే పిల్లల్ని పక్కకు పెట్టేసి ఆఫీస్కి వెళ్ళి అందులో ట్రావెలింగ్కి అటు ఇటు టైం వేస్ట్ చేసుకునే కంటే ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవడం అనేది ద బెస్ట్ థింగ్ అని అనిపిస్తుంది. మేబీ దట్స్ మై ఒపీనియన్. టు బీ హానెస్ట్, అసలు వీడియో కూడా క్లారిటీగా రాలేదని తెలుసు, వాయిస్ ఓవర్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతున్నాను. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చేసేయండి. ఇంకా రానున్న వీడియోస్లో బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేం నేను పోస్ట్ చేయాలి, లేదంటే ఇంకేదైనా ఇలాంటి వీడియోస్ పెట్టని మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ టు కామెంట్ బిలో, సో దట్ నన్ను నేను ఇంప్రవైజ్ చేసుకుంటాను. నేను బెటర్ కంటెంట్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఏదో ఊరికే టైంపాస్కి ఏదో అలా పెట్టాలి అని చెప్పేసి పెట్టకూడదు అని అయితే అనుకుంటున్నాను. మంచి కంటెంట్ ఇద్దాం, మంచి ఏదైనా యూస్ఫుల్ అయ్యేది, మన ద్వారా ఏదైనా సంథింగ్ ఒక వీడియో చూస్తే మనకు కొంచెం ఫీల్ గుడ్, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్, లేదంటే ఇంకా సంథింగ్ అలా అనిపిస్తుంది కదా. సో నా వీడియోస్ చూస్తే కూడా అలా అనిపించాలి, అట్లీస్ట్ ఒక 10 మందిలో 2-3 కొంచెం ఇన్స్పైర్ అయినా, మోటివేట్ అయినా, నచ్చినా నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ టు కామెంట్ బిలో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అండ్ దట్స్ ఇట్ అండి. ఈ వీడియోలో అయితే ఇంకెంతకు మించి నేనేం చెప్పలేను. బట్ ఒక విషయం, ఉమెన్ లేకుండా ఈ ఇల్లే కాదు, ఈ సృష్టి ముందుకు కదలదు. బట్ మనము అన్నీ చేయాలని ఆరాటంలో కొన్నిసార్లు మనల్ని మనం లాస్ అవుతాము. బట్ మనం కరెక్ట్గా ఉంటేనే, అంటే ఒక చెట్టుకి రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే చెట్టుకున్న బ్రాంచెస్, కొమ్మలు అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కదా. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండండి, అలాగే ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఒక స్కెడ్యూల్ని ఫాలో అవ్వండి, ఒక రొటీన్, ఒక డిసిప్లిన్ని ఫాలో అవ్వండి. సో ఆటోమేటిక్గా ఇంట్లో థింగ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. లిటరలీ ఐఎమ్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్, ఐఎమ్ ఆల్సో ఇన్ ద వే టు లెర్న్ థింగ్స్, ఐఎమ్ ప్లానింగ్ టు ఆర్గనైజ్ థింగ్స్ కేర్ఫుల్లీ. ఇంకా నేను కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. బట్ నా వీడియోస్ ఏమైనా మీకు అలాంటి మోటివేషనల్గా అనిపిస్తే ఐల్ బీ ద హ్యాపీ పర్సన్. సో ఇక్కడైతే నేను చాలా వరకు బ్లాక్ బీడ్స్ అయితే నేను మేక్ చేయించుకున్నాను, తీసుకున్నాను. దోస్ ఆర్ ఆల్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి. సో అన్ని ట్రయల్స్ చేశాను.
ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఆన్లైన్లో వాళ్ళు కొరియర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. మీ ఇన్ని రోజులు నేను చాలా గ్యాప్ ఇచ్చాక మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ మీ. వీడియో కనుక బాగుంది అనిపిస్తే ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్, మంచి వీడియో క్వాలిటీ, మంచి వాయిస్ ఓవర్తో ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద people who are inspiring me, who are guiding me, who are loving me wherever they are. And last but not the least, a woman who knows her worth and stays confident can achieve anything she sets her mind to. Behind every successful family, there is a woman's love and hard work. Thank you. Jai Shri Ram. Jai